హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున 17 వ్లాగ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా వదిన అయితే వచ్చింది. మా వదిన అయితే ఇంకా వచ్చారంటే ఎవరైనా వస్తే మాత్రం పని అయితే చేస్తారు కదా. మా సార్ కూడా అదే అంటున్నారు, నీకు రోజుకి ఎవరొకళ్ళు వస్తే చక్కగా పని చేసి పెడతారు అని అంటున్నారు. ఇంకా మా వదిన వచ్చిందంటే కంపల్సరీ ఇంకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఇల్లు ఉడవటం, గిన్నెలు తోవడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలా మా వదిన అయితే గిన్నెలు అయితే కడుగుతుంది. ఇంక ఇక్కడైతే మా బాబు చేపలు అయితే తెచ్చుకున్నాడు. ఫిష్ ఎక్వేరియం దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు. 60 రూపీస్ అంట 2 ఫిషెస్ కొనుక్కొచ్చుకున్నాడు. ఇంకా గాజుది అది బౌల్ అయితే లేదు, ఇంకా అందుకని జగ్గులు అయితే వేసాడు. ప్లాస్టిక్ జిగ్గులు అయితే వేసాడు. అది వైట్ కలర్ ఉంది కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అందులో అయితే వేసేసుకొని ఇంకా వాటితో అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు కూడా వచ్చారు. మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు బిట్టు మురారి కూడా వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా ఫిషెస్ అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇంక నేనైతే ఖాళీగా అంటే హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంక వీళ్ళంతా సామాన్ అయితే షిఫ్ట్ చేశాం కానీ మొత్తం ఎక్కడెక్కడైతే సెట్ చేసుకోలేదు, సర్దుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా నాకైతే ఈ హాలిడేస్ అయితే బాగా యూజ్ అయ్యాయి. ఇంకా బట్టలు అన్ని గిన్నెలు ఇంకా మొత్తం సెట్ చేసేసుకొని ఇంకా ఇలా నేను వాగ్దానాలు కూడా ఉన్నాయి, ఆ వాగ్దానాలు కూడా ఇంకా అన్నీ ఇంకా అంటించుకున్నాను. హాల్ అంతా మంచిగా అంటించుకున్నాను. ఇంకా అంటించుకునే పిల్లలు అయితే ఇంకా అలా సరదాగా అయితే బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. నేనైతే ఇక్కడ అంటిస్తూ ఉన్నాను. అంటిస్తుంటే ఇంక పిల్లలు అయితే మొత్తం ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నారు. నా కృప నీకు చాలును ఈ వాగ్దానం చదువుతున్నాను ఫ్రెండ్స్. దాని కింద అయితే దేవుడు పలికిన 10 మాటలు అయితే ఉన్నాయి. చూసారుగా మా వదినలు అయితే వచ్చారు. నెక్స్ట్ ఇక్కడైతే చింతలు ఇట్లారా చిన్న ఇంకా వీడైతే ఫిష్ అయితే కొనుక్కొచ్చుకున్నాడు. ప్లాస్టిక్ జగ్లు అయితే ఇంక పెట్టిండు. 2 ఫిషెస్ ఇక మా వదిన హాయ్ చెప్పు, మాట్లాడు. ఏం మాట్లాడతా, ఏదో కూడా మాట్లాడు. ఇంకా నైట్ అయితే ఇంకా 7కి అట్లా ఇంకా సత్తుపల్లిలో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. జలకన్య నమూనాలతో సెల్ఫీ ఎగ్జిబిషన్ నేమ్. ఇంకైతే వెళ్ళాం. మేమైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, కానీ అంటే మేము అనుకున్నాం అక్కడ అంటే ఎవరు జలకన్య అట్లా పెడతారేమో అనుకున్నా, క్రియేట్ చేసి ఏమన్నా జలకన్య అట్లా పెడతారో అనుకున్నాం, చూడవచ్చు అనుకున్నాం. కానీ అక్కడ ఏంటంటే ఆ పిక్చర్స్ ఓన్లీ వాటితో సెల్ఫీ ఫొటోస్ దిగడం అనమాట, అట్లా పెట్టారు. ఇంకా ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంది, అనవసరంగా వచ్చామే అనుకున్నాం. ఇంకా అయితేలే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళాము, లోపలికైతే వెళ్ళాము. ఇంక ఎంట్రన్స్లో ఇలా అయితే ఉంది, సూపర్గా అయితే ఉంది. చూడండి పిల్లలు అయితే ఎలా చూస్తున్నారు. పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ తీసుకువెళ్ళినందుకు. ఇక్కడైతే మా సార్ అని మా అన్నయ్య అయితే ఇంక వెళ్ళి టికెట్స్ అయితే తీసుకొని ఇంకా వస్తూ ఉన్నారు. అందరికీ ఉంది టికెట్స్. ఇంకా మా గుండె చూడండి ఎట్లా చూస్తుంది, కెమెరా చూసాను. ఇక్కడైతే ఇంకా నేను మా వదిన పిల్లలు అయితే ఇంక ఫోటో అయితే దిగుతున్నాం. అందరం దిగుతారండి గ్రూప్ ఫోటో అంటే. ఇంక మా అన్నయ్యని మా సార్ అయితే రాము మిమ్మల్ని తీస్తాం మీరు దిగండి అనేసి అన్నారు. అని ఇంకా మమ్మల్ని అయితే ఫోటో అయితే తీస్తున్నారు. ఇంక మేమైతే ఇంక ఫోటో అయితే దిగుతున్నాం. స్టిల్స్ అయితే ఇచ్చి ఇంక మా వేద అయితే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఉరుకు అంటే చాలా హ్యాపీగా ఉంది కదా, ఇంకా బాగా ఉరుకులు పెడుతుంది, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనేది. అసలు ఫోటోకి అసలు స్టిల్స్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడైతే ఇంకా లోపలికైతే ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇక్కడైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా సార్ ఏదో అంటున్నారు, అందుకే నవ్వుతున్నాను. అంటే పర్లేదు, ఫొటోస్ అయితే బాగా వచ్చాయి ఫ్రెండ్స్. జలకన్య నమూనాలు చెప్పాను కదా, ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. ఇక్కడైతే ఇలా గోల్డెన్ కలర్లో ఏదో ప్లాస్టిక్ అయితే ఇంకేది ఏంటో తెలియదు, కానీ అలా అయితే స్టాచ్యూ అయితే పెట్టారు. నెక్స్ట్ ఇలా పిక్చర్స్ అయితే ఉన్నాయి 3D. ఇక్కడైతే మేము పిల్లలు అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి, మంచి క్లారిటీగా వచ్చి బాగున్నాయి ఫ్రెండ్స్. మనం రియల్గా ఎలా అయితే దిగుతామో ఇంకా అలానే రియల్గా ఉన్నట్టు, అంటే బ్యాక్గ్రౌండ్ జలకన్య రియల్గా ఉన్నట్లే వచ్చాయి ఫొటోస్ అయితే.
బాగా అందరైతే చాలా మంది ఎక్కువ సెల్ఫీస్ అయితే అన్ని చాలా పెట్టారు. అన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. ఇంక ఇక్కడ స్టాల్స్ అన్నీ ఏంటంటే గేమ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే వెళ్ళాము ఆ ఫొటోస్ వరకు అయితే ఓకే, కానీ ఇంకా లోపలికి వెళ్తే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి, కానీ అవి అయితే మనం విన్ అయితే కావు, అస్సలు అవ్వవు. కాస్ట్ కూడా హెవీ కాస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఏ పిల్లలు ఏదన్నా గేమ్స్ ఆడిపించాలన్నా ఏదైనా ఎక్కించాలన్నా కానీ కాస్ట్ అయితే చాలా కాస్ట్ అయితే హెవీ కాస్ట్ అయితే ఉన్నాయి. నేనైతే అలా చూస్తూ నడుస్తూ ఉన్నా. ఇటుది కెమెరా ఆన్లో ఉందా తెలియదు ఫ్రెండ్స్, చూసుకోలేదు. ఇప్పుడైతే చూశాను. ఇక్కడ ఏదైతే జెయింట్ వీల్, కొలంబస్, ఇంకో డ్రాగన్ ట్రైన్ ఉంటుంది కదా, ఇదైతే ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కిడ్స్. ఇట్లా ఇక్కడ బోటింగ్ చిన్నది, ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా పిల్లల్ని అయితే ఎక్కించి మంచిగా సందడిగా ఎంజాయ్ చేయించుకొని తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తున్నా ఏంటి డ్రాగన్ ట్రైన్ అయితే చూపిస్తున్నా. ఇక్కడైతే జరుగుతుంది ప్రస్తుతానికి. వెయిట్ చేస్తారు. మేమైతే ముందే వచ్చాం. మా సార్ అని మా అన్నయ్య అయితే బ్యాక్ సైడ్ ఆగిపోయారు, అందుకని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడైతే పిల్లలైతే మా వేదాని మా పాపరే ఇద్దరిని అయితే ఈ గేమ్ అయితే ఇదైతే ఎక్కించాము. ఇది ఎయిర్ ఉంటుంది కదా, మంచిగా పిల్లలకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని చెప్పేసి పిల్లలైతే ఎక్కించి పిల్లలైతే ఆడుకున్నారు. ఇదైతే చాలా లెంత్ వీడియో 7 minutes ఏముంది. సో అందుకని నేను ఇది స్పీడ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో మొత్తం పెట్టాలనుకున్నా, ఈ క్లిప్ మొత్తం, అందుకని స్పీడ్లో పెట్టాను. పిల్లలైతే బాగా చేశారు. నెక్స్ట్ ఇంక పిల్లలైతే అదైతే ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇంకో గేమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నా. ఇక్కడైతే ఇంకా పాప అనేది తీసుకెళ్ళట్లేదు. నేను మా వదిన, బిట్టు, మురారి, మా లక్కీ, మా బాబు అయితే ఇంకా డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కాము. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నేను ఆల్రెడీ మేము మా ఊరు తిరునాళ్ళలో పెట్టారు, కందుకూరు తిరునాళ్ళలో, అప్పుడైతే ఎక్కాము. అక్కడైతే బాగా స్పీడ్గా మంచిగా ఎంజాయ్ చేసాము. నేను, బిట్టు, మురారి, లక్కీ అయితే అప్పుడు ఎక్కాం. కానీ అక్కడైతే బాగా స్పీడ్గా అయితే వెళ్ళింది. మంచిగా కొంచెం భయము, కొంచెం హ్యాపీ, కొంచెం సంతోషం, మొత్తం మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా అలానే ఉంటుందని చెప్పేసి మేము చాలా ఆతృతగా ఎక్కాము. కాకపోతే అక్కడ అంటే అంతగా ఏమి స్పీడ్గా ఏం లేదు, స్లోగా పెట్టారు. ఇక్కడైతే ప్లేస్ ఎక్కడ కూర్చోవాలి అండి. పిల్లలైతే 3 ఉన్నారు కదా, 2 seatsలో కూర్చోబెట్టాలి. 2 ఉంటాయి కదా, అది ఏం అర్థం కాలేదు. అందుకే పిల్లలు లేపేసి నేను బిట్టుని మురారి దగ్గర, నెక్స్ట్ మా లక్కీనేమో మా వదిన దగ్గర కూర్చోబెట్టి నేనైతే వేరే ప్లేస్లో అయితే కూర్చున్నాను. వేరే ఇంకో పాప ఉంది, వేరే పాప దగ్గర అయితే కూర్చొని ఇలా అయితే తిరుగుతూ ఉన్నాం. చూడండి స్టార్ట్ అవుతుంది, బాగా చెప్తున్నా. ఒక్కసారి అయితే వంపు తిరుగుతుంది ఫ్రెండ్స్, అక్కడైతే కొంచెం భయం వేస్తుంది. అంతేకాని ఇంకంతా మామూలుగా ఉంది, ఏం లేదు, అన్న స్లోగానే ఉంది ఫ్రెండ్స్. అంతా హెవీగా అయితే ఏమి లేదు, మామూలుగా ఉంది. ఇంతకుముందు మేము ఎక్కింది అయితే చాలా స్పీడ్గా తిరిగింది. మా ఊరు తిరునాళ్ళలో ఎక్కాము, చాలా స్పీడ్గా తిరిగింది. కొంచెం భయం అనిపించింది, అంతా బాగా. ఇక్కడే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వంపు తిరుగుతుంది కదా, కొంచెం ఇక్కడ అంతే కొంచెం భయం అయితే అనిపించింది, అంతే ఏం లేదు. కొంచెం ఇక్కడ ఇట్లా వంపు తిరిగినప్పుడు కొంచెం భయం వేసింది, అంతే తప్ప అసలు ఏం లేదు. మనీ వేస్ట్ అనుకోమంటే ఏం లేదు, కానీ పిల్లలైతే ఎంజాయ్ చేశారు కదా, ఇంకంతే. నేను ఇంకా మా వదిన ఎక్కాం కదా, మేమిద్దరం అయితే మనకైతే మనీ వేస్ట్, ఏమైనా కొనుక్కున్నా అయిపోయేది. 70, ఇది 80 అనో 70 రూపీస్, 70 అనుకుంటా, 70 రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్. మనమైతే మనీ వేస్ట్, పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు కదా ఏది ఎక్కించిన అనుకున్నాం, కానీ ఏం ఎంజాయ్మెంట్ అయితే అక్కడ ఏమనిపించలేదు ఫ్రెండ్స్. నాకైతే కొంచెం కోల్డ్ అయితే ఉంది, అందుకని దగ్గు వస్తుంది. మధ్యలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు దగ్గుతున్నాను ఫ్రెండ్స్, అందుకనేసి. ఇలా అయితే తిరుగుతూ ఉన్నాం. లాస్ట్ టైం మా పాప అయితే, ఇప్పుడు మా పాపను మా వదిన అయితే ఎక్కించుకుంది మా వేదాన్ని. నేనైతే ఎందుకు ఎక్కించుకోలేదంటే, లాస్ట్ టైం మేము కందుకూరులో తిరిగామని చెప్పాం కదా, అక్కడ ఎక్కినప్పుడు మా పాప మధ్యలో చాలా అరిచింది, బాగా ఏడ్చింది.
ఏడిస్తే మధ్యలో అది ఆఫ్ చేసి మళ్ళీ మా సార్ మా పాపని దించారు. సో అందుకని మళ్ళీ ఇప్పుడు కూడా అలానే ఏమన్నా చేస్తుందేమని చెప్పేసి మేమైతే ఇంక ఎక్కించలేదు, తీసుకోలేదు నేను. ఇంకా మా పాప అయితే తర్వాత ఇంకా మేము ఇది ఎక్కాం కదా, మా పాప అయితే ఇంకా బోటింగ్ అక్కడ వాటర్ పెట్టారు కదా చిన్నగా, ఇంకా అందరూ అయితే మా పాపకి మా సార్ టోకెన్ తీసుకొని గేమ్స్ ఈ గేమ్ అయితే ఆడిపించారు. మా పాప అయితే చూడండి తిప్పుతా ఉంది, ఈత కొడుతూ ఉంది, ఈత కొట్టట్లేదు, అది బోటింగ్ చేస్తూ ఉంది. ఇంకా ఈ విధంగా అయితే పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మొత్తం ఇంకా కొంచెం షాపింగ్ కూడా చేసేసుకొని అవి కొనిపించుకొని పిల్లలు ఇంటిగా తీసుకొచ్చాం. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ ఇంకా అలానే తెలిసిన మేడము మన ఛానల్ అయితే ఫాలో అవుతారు, అదే హాయ్ చెప్పి లైక్ చేయండి నవ్వుతున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసాను కదా, అవే సెల్ఫీస్.